ప్రభువైన క్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మను గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన శక్తా? వ్యక్తా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆయన దేవుడా? కాదా? అనే విషయం కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో, పరిశుద్ధాత్మను గురించి సాక్షాత్తు మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఏముందో చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియైన ఆత్మను మీకు అనుగ్రహింపబడును. నేననే వెర్సను ఒకరున్నారు. అనగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు. ఎవరికి? తండ్రికి ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తారు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్త. మళ్ళా యేసుప్రభువు కాదు, తండ్రి కాదు, వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆ ఆత్మ మీకు అనుగ్రహింపబడును. ఆయన చూడండి, యేసుప్రభువు దాని కింద వచ్చిన ఏమని సంబోధిస్తున్నాడు? ఆయన లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయన పొందనేరదు. ఆయన 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 అంటున్నారు. చూసారా? అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, వేరొక ఆదరణకర్త. ఆయన ఎవరంట? ఆదరణకర్త. ఈ ఆదరణకర్త ఎవరు? అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త ఎవరో కాదంట, తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ. ఆయన వచ్చినప్పుడు సమస్తమును బోధించి నేను మీకు బోధించిన సంగతులన్నిటిని జ్ఞాపకము చేస్తారంట. ఈ వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే సమస్తాన్ని బోధించి ప్రభువైన యేసుక్రీస్తు ఏవైతే చెప్పారో వాటిల్ని తీసుకొని ఈయన జ్ఞాపకం చేస్తారంట. ఇప్పుడు అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, తండ్రి యొద్ద నుండి నేను పంపబో ఆదరణకర్త అనగా ఎవరో? తండ్రి యొద్ద నుండి నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. తండ్రి యొద్ద నుండి యేసు ప్రభువు వారు ఆదరణకర్తను పంపిస్తారంట. ఆదరణకర్త ఎవరో కాదు, సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆ ఆత్మ వచ్చి నా గురించి సాక్ష్యం ఇస్తుంది అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తుందంట. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ముగ్గురు కనబడుతున్నారు మనకి. చాలా మంది తండ్రి కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చినట్టు కాదు కాదు. ఇక్కడ ఏమర్థమవుతుంది? నేను తండ్రిని వేడుకొందును, తండ్రి ఉన్నాడు, ప్రార్థించే వ్యక్తి ఉన్నాడు, ప్రార్థన స్వీకరించే వ్యక్తి ఉన్నాడు, మరలా వేరొక ఆదరణకర్త. వేరొక ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? సత్యస్వరూపైన ఆత్మ. ఆత్మ వచ్చి ఏం చేస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆయన బోధించిన సంగతులన్నింటినీ బయలుపరుస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. సో ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో ఈ విధంగా ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడా కాదా అనే విషయం కూడా మనం ఒకసారి గమనిస్తాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే, అననీయ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి ఒక భార్య ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక పొలాన్ని అమ్ముకుంటారు. అమ్ముకున్న తర్వాత వచ్చిన వెలలో ఇతని భార్యగా తినకుండా అననీయ అనే వ్యక్తి దాన్ని కొంత భాగం దాచుకొని తీసుకెళ్లి అపోస్తలుల పాదాల దగ్గర పెడతారు. అప్పుడు పేతురు అంటాడు, పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను నిన్నెలా ప్రేరేపించింది అని అంటాడు. అప్పుడు నువ్వు మనుషుని కాదు దేవుణ్ణే మోసపుచ్చావు అని అంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ దేవుడు అనే విషయం అర్థమవుతుంది. సో పరిశుద్ధాత్మ దగ్గర అబద్ధం ఆడితే దేవుని దగ్గర అబద్ధం అన్నట్టే, దేవుడితో అబద్ధం అన్నట్టే, లేకపోతే దేవుని మోసపుచ్చినట్టే అనే విషయం ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో పరిశుద్ధాత్ముడు ఎవరు కాదు, దేవుడు అని పేతురు నిర్ధారిస్తున్నాడు. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తున్నాడో చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకై మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తున్నట్టు. ఎలా శుద్ధి చేస్తున్నట్టు? నిత్యుడగా ఆత్మ ద్వారా, మామూలు ఆత్మ కాదు, నిత్యుడగా ఆత్మ. సో పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడే అని అపోస్తలుడైన పౌలు కన్ఫర్మ్ చేస్తున్నాడు, అంటే నిర్ధారిస్తున్నాడు. పేతురేమో పరిశుద్ధాత్ముడు దేవుడు అని నిర్ధారించాడు, పౌలేమో పరిశుద్ధాత్ముడు నిత్యుడు అని
నిర్ధారించాడు. ఇప్పుడు యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. పరిశుద్ధాత్మను గురించి యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. నేను ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరంట? ప్రభువు యెహోవా ఆయన ఆత్మ నన్ను పంపెను. ప్రవక్త ద్వారా యేసుప్రభువు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రవక్త ద్వారా ప్రభువు యెహోవా ఆయన ఆత్మ అంటే ఇక్కడ దేవుడైన యెహోవా అనగా ప్రభు అయిన యెహోవా ఆయన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, వీళ్ళిద్దరూ కలిసి యేసుప్రభువుని పంపించారంట. చూసారా, ఇక్కడ పరిశుద్ధాత్మను కూడా దేవునితో కలిసి నిర్ణయం తీసుకునేవాడు, దేవునితో కలిసి ఆలోచన చేయగలిగేవాడని యెషయా ప్రవక్త నిర్ధారిస్తున్నాడు. పేతురేమో దేవుడిని నిర్ధారించాడు, పౌలేమో నిత్యుడిని నిర్ధారించాడు, యెషయా ఏమో దేవునితో కలిసి ఆలోచన చేయగలిగేవాడు, దేవునితో కలిసి నిర్ణయాలు తీసుకునేవాడు అని యెషయా ప్రవక్త నిర్ధారిస్తున్నాడు. ఇప్పుడు యోబు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇప్పుడు యోబు గ్రంథంలో 33వ అధ్యాయం 4వ వచనంలో దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తిని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చను. దేవుని ఆత్మ నన్ను సృజించను. సో ఇక్కడ యోబు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను కూడా సృష్టికర్త అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మను కూడా సృష్టికర్త అని చెప్తున్నాడు. ఆది కాండం మనం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉంటది కదా. అంటే సృష్టిలో కూడా ఆయన కూడా బాలిభాగస్తుడని అర్థమవుతుంది మనకి. సో ఇక్కడ ఏమర్థమవుతుంది? యేసుప్రభు వారేమో ఆయన ఆదరణకర్త, ఆయన భూమి మీదకి వస్తారు, ఆయన నా గురించి నేను బోధించే సంఘటనలన్నీ తీసుకొని నన్ను జ్ఞాపకం చేస్తూ నన్ను గురించి సాక్ష్యం ఇస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఆ తర్వాత పేతురు ఆయన దేవుడు అని నిర్ధారించాడు, పౌలు ఆయన నిత్యుడు అని నిర్ధారించాడు, యెషయా ఆయన దేవునితో కలిసి నిర్ణయం తీసుకునేవాడు, దేవునితో కలిసి ఆలోచన చేయగలిగేవాడని నిర్ధారించాడు. మళ్ళా పరిశుద్ధాత్ముడు ఎవరంట? సృష్టికర్తని యోబు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సృష్టికర్తని యోబు చెప్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మలు గల ఉన్న పేర్లు ఏమిటో మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధాత్మ గల ఉన్న పేర్లు, పరిశుద్ధాత్మకు ఉన్న పేరు ఒకటే దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. ఆ తర్వాత యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ, ప్రభు ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపి. ఇవన్నీ పరిశుద్ధాత్మ గల పేర్లు. 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మర్మములన్నిటిని పరిశోధిస్తాడని కూడా ఉంటది. పరిశుద్ధాత్ముడు మర్మములన్నిటిని పరిశోధిస్తాడని కూడా ఉంటది. సో ఈ వీడియోలో మనం పరిశుద్ధాత్మ గురించి, ఆయన ఆదరణకర్త, ఆయన ఏం చేస్తాడు, ఆయన దేవుడు, ఆయన నిత్యుడు, ఆయన తండ్రితో కలిసి ఉన్నవాడు, ఆయన నిర్ణయం తీసుకునేవాడు, ఆయన సృష్టికర్త, ఆయనకున్నటువంటి పేర్లు ఏంటి అనే పరిశుద్ధాత్మ గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకున్నారు.